హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మంచి ముహూర్తం ఏదైనా ఉంటుందా? చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తుంటారు. ఒక అడ్వైజర్ కాల్ చేస్తారు, అతను ఒక కొటేషన్ షేర్ చేస్తారు. ఆ కొటేషన్ని చూసి పక్కన పడేసి మర్చిపోతుంటారు. ఎప్పుడైతే తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మాకు ఇలా 10 lakhs బిల్ అయింది, 20 lakhs బిల్ అయిందని చెప్పినప్పుడు మళ్ళీ భయపడిపోయి ఇన్సూరెన్స్ ప్లాన్ చేద్దామని చూస్తుంటారు. జనరల్గా ఇలా ఎందుకు జరుగుతుందంటే, హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక వస్తువు మన దగ్గర లేకపోతే పని జరగదని తెలుస్తుందో దాన్ని మాత్రమే మనము కొనడానికి ట్రై చేస్తుంటాము. ఇన్సూరెన్స్ అనేది ఈరోజు మీకు లేకపోయినా మీకు పని జరుగుతుంది, ఇమీడియట్గా వచ్చే నష్టం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే మీకు హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి మీరు పాలసీ కావాలని కోరుకుంటారో అప్పుడు కంపెనీ మీకు పాలసీ ఇవ్వడానికి రెడీగా ఉండదు. ఎందుకంటే కంపెనీకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్గా ఏదైనా స్టెంట్స్ కానీ పడి స్ట్రోక్ కానీ వచ్చిందంటే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం మర్చిపోవాల్సిందే. ఏ కంపెనీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముందుకు రాదు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి బెస్ట్ టైం ఏదైనా ఉందంటే టుడే ఈజ్ ద బెస్ట్ టైం, దిస్ మినిట్ ఈజ్ ద వెరీ బెస్ట్ టైం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక 10 lakhs పాలసీ తీసుకుంటే నెక్స్ట్ డే నుంచే 20 lakhs వాడుకునే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ మీ పాలసీ అన్లిమిటెడ్గా డబల్ అవుతూ పోయే ఒక పాలసీ కనుక మీకు కావాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు.